హాయ్ గర్రోళ్ళు, మేము మీ ఇల్లము జంబు. ఈరోజైతే మనం జపాలి క్షేత్రానికి అయితే వచ్చేసాం. ఈరోజైతే గొంతు పోయిందండి, బాగా వర్షాలు కదా, కొంచెం జలుబు చేసి గొంతు అయితే పోయింది. కొంచెం ఏమనుకోమాకండి, ఇది ఒక్కసారికి అడ్జస్ట్ చేసుకోండి. జపాలి అంటే జపాలి తీర్థం అని పిలుస్తారండి. ఇప్పుడు దాని గురించి అయితే తెలుసుకుందాం. జపాలి తీర్థాన్ని జబాలి మహర్షి కోరిక మేరకు స్వయంభూగా వెలిసిన పరమ పవిత్ర దివ్యక్షేత్రం జపాలి. అయితే జబాలి మహర్షి తిరుమల అనే పవిత్ర ప్రదేశంలో నివసించారు, తపస్సు సాధన కూడా చేశారు. అందుకనే దాన్ని ప్రస్తుతం తిరుపతి సమీపంలోని ఆ ప్రదేశాన్ని జపాలి తీర్థం అని పిలుస్తారు. ఇది చిత్తూరు జిల్లా తిరుమల కొండపైన శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధికి 5 కిలోమీటర్ల దూరంలో నెలకొని ఉంది. స్కంద పురాణంలో వెంకటాచల మహాత్మ్యంలో ఈ క్షేత్రం గురించి ప్రస్తావించారు. ఇది తిరుమల కొండపైన పాపనాశనానికి వెళ్ళే దారిలో కొలువై ఉందట. ఇది పాప వినాశనముకు పోవు మార్గంలో ఒక మలపు వద్ద ఆంజనేయుని ముఖ మార్గంలో కనిపిస్తుంది. చాలామందికి ఈ ఆలయం గురించి తెలియదు. ఇక్కడ హనుమంతుడు వెలిసి ఉన్నాడని, ఈ ఆలయం సమీపనకు వెళ్ళే కొద్ది ఎంతో ఆనందదాయకంగా ఉంటుందని, చుట్టూ అడవి, ఆలయం ముందు కొలను ఎంతో మనోహరంగా ఉంటుంది. ఈ పవిత్ర దివ్యక్షేత్రానికి సంబంధించిన పురాణ గాథ ఒకటి ఉంది. జబాలి అనే మహర్షి హనుమంతుని రూపాన్ని ముందుగానే ప్రసన్నం చేసుకోవడానికి ఇప్పుడు ఉన్న కొండ మీద జపం చేయనారంభిస్తాడు. అప్పుడు రుద్రుడు అతని తపస్సుకు ప్రసన్నుడై జబాలి మహర్షికి తన రాబో అవతారాన్ని ముందుగానే చూపిస్తాడు. అదే హనుమంతుని అవతారం. జపం చేయడం వల్ల అవతరించాడు కాబట్టి ఈ క్షేత్రాన్ని జబాలి అంటారు. అన్ని తీర్థ రాజాలు వచ్చి చేరతాయి కనుక జబాలి తీర్థంగా పేర్కొంది. అయోధ్యకాండలో జబాలి మహర్షి అనకూడని మాటలు అనడం వల్ల వాగ్దోష పాపాన్ని మూటకట్టుకుంటాడు. ఆ వాగ్దోషాన్ని తొలగించుకోవడం కోసం జబాలి క్షేత్రంలోని రామగుండంలో స్నానమాచరిస్తాడు. దాంతో ఆయనకున్న దోషం తొలగిపోయిందని పురాణాలు వివరిస్తున్నాయి. అక్కడ వెలసిన హనుమంతుని ఆలయంలో ఆంజనేయుడు గర్భాలయంలో ఉంటాడు. సింధూరం అలంకరణతో ఒక చేత్తో గదను ధరించి రజత కవచాలంకృతుడై భక్తులకు అభయమిస్తూ దర్శనమిస్తూ ఉంటాడు. స్వామివారు శిరస్సుపై బాగాన శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఉత్సవ మూర్తులు కొలువై ఉంటారు. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇట్లు మీ లంబు జంబు.